హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో వాంగీబాత్‌ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, పెద్దల లంచ్ బాక్స్‌కైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మనం వండిన కొన్ని గంటల తర్వాత కూడా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి మన దగ్గరున్న స్పైసెస్ అన్నీ చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇలా అన్నీ కూడా 2, 2 చొప్పున వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కల్ని, అలాగే ఒక పావు కప్పు పచ్చి బఠానీలను కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు బఠానీలని కొద్దిగా వేయించుకోవాలి. మనకి బఠానీ కాస్త ఉడికించుకోవాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే బఠానీ బాగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమోటాల్ని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి. మనకి టమోటాలు సాఫ్ట్‌గా అయిపోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకోకుండా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను వంకాయల్ని పావు కిలో వేస్తున్నాను. అంటే 250 గ్రాముల వంకాయల్ని కట్ చేసి ముందుగానే ఉప్పు నీళ్ళలోకి వేసి పెట్టుకున్నాను. అలా వేసి పెట్టుకోవడం వల్ల మనకి చేదు రాదు. అలాగే వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. అలాగే వంకాయల్ని లేతవి తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ వాంగీబాత్ టేస్టీగా ఉంటుంది. వంకాయల్ని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాంగీబాత్ పౌడర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను రెడీమేడ్ పౌడర్‌ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వాంగీబాత్ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకు ముందే నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసి ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం తీసుకున్న ఈ పావు కిలో వంకాయలకి ఒక 2 స్పూన్స్ దాకా వాంగీబాత్ పౌడర్‌ని వేసుకోవాలి. లేదంటే మనకి బయట దొరుకుతాయి కదా! రూ. 10 ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను బియ్యం కూడా 250 గ్రాములు తీసుకున్నాను. ఆ బియ్యాన్ని కూడా ఒక బౌల్ గాని, లేదా ఒక గ్లాస్ గాని కొలతతో తీసుకొని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా నేను గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. మనం వాంగీబాత్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాంగీబాత్ పౌడర్ వేసాం కదా! ఆ పౌడర్‌ని ఒక నిమిషం పాటు వేయించుకొని, తర్వాత ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకోకుండా వంపేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి 1:30 గ్లాస్ నీళ్ళని వేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యం బాస్మతి రైస్ కాబట్టి 1:30 గ్లాస్ వేస్తున్నాను. అదే నార్మల్ బీపీటీ కానీ, లేదా మసూరా కానీ తీసుకున్నట్టయితే 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. మనకి ఆవిరి పోయిన తర్వాత కూడా 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చామంటే రైస్ అనేది మనకి బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఎంత జ్యూసీగా ఉందో. చాలా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మరి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, పెద్దల లంచ్ బాక్స్‌కైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో వెరైటీ వంటకాలు మీరు సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.